ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండ్రో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించిండ్రు. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎన్బి బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలేపింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కుమంటున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10 లక్షలు 1,20 లక్షలు కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగిన. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడటం చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది.